ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే పల్లవి చేతిలో డబ్బులు కనిపిస్తాయి. అంటే నిన్న నైట్ శాలరీ వస్తుంది కదా పల్లవికి. ఆ డబ్బులు మరి ఎందుకు తీస్తుందో ఏమో కానీ బయట లాన్‌లో ఉంటుంది పల్లవి. తన చేతిలో డబ్బులు కనిపిస్తాయి. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు అక్కడికి. ఇక చరణ్ ఏమో అడుగుతూ ఉంటాడు. "ఏంటి పల్లవి ఇంత డబ్బులు నీకెక్కడివి?" అని చెప్పి అనగానే పల్లవి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇటు పక్క సుమలత అంటుంది, "ఏ నువ్వు ఏం చేస్తున్నావని నీకింత డబ్బులు? ఎవరిచ్చారు నీకింత డబ్బులు? ఊరికైతే ఎవరివ్వరు కదా చెప్పు" అని చెప్పి అనగానే ఏదో చేస్తుంది పల్లవి. లేకపోతే ఎవ్వరు ఇవ్వరు ఇంత డబ్బులు అని చెప్పి అక్షిత అంటుంది. లేదు ఇవి నా డబ్బులే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు సుమలత, నువ్వు ఏం చేస్తున్నావని? నీ డబ్బులు అంటే ఇంత డబ్బులు ఊరికే అయితే రావు, ఎవరు ఇవ్వరు, ఏదో కాని పని చేస్తున్నావు నువ్వు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అత్తయ్య గారు అని చెప్పి అంటుంది పల్లవి. కోపం వస్తుందా? మరి ఇంత డబ్బులు ఎక్కడివి, ఏం చేస్తే వచ్చాయో చెప్పు మరి అని చెప్పి అంటాది సుమలత. ఇక చరణ్ కూడా, చెప్తావా లేదా, నోరు విప్పవేంటి, ఇంతమంది అడుగుతున్నారు, డబ్బులు ఇంత డబ్బులు ఎక్కడివి, చెప్తావా లేదా అనగానే పల్లవి ఏం చెప్పకుండా సైలెంట్ అవుతుంది. ఇక అప్పుడు చరణ్, చూడు పల్లవి, నీకు లాస్ట్గా ఒక్కటే చెప్తున్నాను, సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈ డబ్బులు ఎక్కడివి, ఎవరివి, ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. నువ్వు అబద్ధం చెప్పడానికి వీలే లేదు. ఈ డబ్బులు ఎలా వచ్చాయి నీకు, ఎవరి డబ్బులు ఏంటి, నాకు క్లియర్గా చెప్పాలి. నువ్వు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పావంటే నా మీద ఒట్టే అని చెప్పి చరణ్ తన మీద ఒట్టు వేసుకుంటాడు. సో చూద్దాం మరి ఈ డిఫికల్టీ నుంచి మరి పల్లవి ఎలా తప్పించుకుంటుంది చూద్దాం. లేదంటే మరి నిజం చెప్తుందా జాబ్ గురించి, నిజం చెప్తే మరి ప్రాబ్లమ్స్ ఎలా రాబోతున్నాయి ఇవి కూడా చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమోనిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.